ఈ శతాధిపతి. ఆ విధంగా ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు కనుక పారిపోతారేమో, పారిపోకుండా కత్తి దూసి చంపేయాలనుకున్నారు. కానీ మరి ఈదుకుంటా ఈత వచ్చిన వారు అవతల ఒడ్డుకు వెళ్ళవచ్చని ఆజ్ఞ ఇచ్చాడు శతాధిపతి. అప్పుడు కొంతమంది పలకల మీద, కొంతమంది కర్రల మీద, ఓడలో ఉన్న కర్రల మీద కూర్చొని ఈదుకుంటూ వెళ్ళిపోయారు అవతల ఒడ్డుకి. ఆ విధంగా దరి చేరి పెను ప్రమాదము నుండి తప్పించుకున్నట్టుగా 27వ అధ్యాయం మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఇవి చెప్పాలి? ఎందుకు అనంటే మొదటి వచనంలో 28 మొదట్లో మేము తప్పించుకొనిన తర్వాత, ఇటువంటి పరిస్థితులన్నీ తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము వెళ్ళి మేము చేరము, దాని పేరు మెలితే అని తెలుసుకున్నాము. కాబట్టి వారు ఆ ద్వీపవాసులు అనాగరికులు, ఏమీ ఎరగని వారు. కానీ వారు మేము ప్రమాదం నుండి అక్కడికి వెళ్ళామని వారు ఏం చేస్తున్నారు? మాకు ఉపచారము చేయవచ్చారు. చూడండి ఇక్కడ ఎంత బాగుందో. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపకారం ఇంతంతా కాదు. మనము ఎవరికైనా ఏదైనా ఉపకారం చేస్తే ఆ ఉపకారం ఇంతంతా కాదు అని చెప్పుకుంటారు. ఇక్కడ అదే చరిత్ర చెబుతూ ఉన్నారు. మీరు ఆ విధమైన ఉపకారం ఎవరికైనా తెలియని వ్యక్తులు, స్ట్రేంజర్స్, మరి దారిలో చిక్కుపోయిన వారు కానీ, లేకపోతే ప్రయాణంలో ఈ విధమైన బాధలు పడుతున్నవారు కానీ, జీవితంలో అలసిపోయి తిప్పలు పడుతున్నవారు కానీ ఎవరినైనా చూసారా? వారిని ఆదరించారా? వారికి సహాయం చేశారా? చూడండి, వీరింతమంది కూడా ఆ ఒడ్డుకు చేరేసరికి ఈ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంతంతా కాదు. అప్పుడు వర్షం కురియచు చలిగా ఉన్నందున నిప్పులు రాజుబెట్టి మమ్మను అందరినీ చేర్చుకున్నారు. చిన్న మంట పెట్టారట. ఎంత బాగుంది. ఇక్కడ పౌలు భక్తుడు మరి ఆ చలికని కొన్ని పుల్లలు తీసుకొని వచ్చి నిప్పుల మీద వేయడానికి వెళ్తే అక్కడ పుల్లలతో పాటు సర్పం వచ్చింది. ఇప్పుడు సర్పపు ప్రమాదము పౌలుకు ఎదురు వచ్చింది, విషపు సర్పము. కానీ పౌలు భక్తుడు ఒకటి ఎరిగినవాడు, మీరు పాములు కరిచినా, విషపు సర్పాలు కరిచినా, లేకపోతే విషం మీరు తాగినా ఏది హాని చేయదు అని ప్రభు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడని యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెప్పారు. ఆ వాక్యము చదువుకుంటే చాలా ధైర్యం వస్తుంది. ఆ విధంగా పౌలు భక్తుడికి ఆ పాము కరిచింది, ఆ చేతికి కరిచింది. కానీ ఆ చేతిని ఇలాగా వదిలించుకున్నాడు. వదిలించగానే పాము కింద పడ్డది. కానీ ఈ నరహంతకుడే